నేడు తెలంగాణలో 11 మున్సిపాలిటీల్లో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. నిన్న వివాదాలతో ఈ ఎన్నికలు వాయిదా పడ్డాయి. నేడు మరింత పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నం, జనగామ, క్యాతనపల్లి, డోర్నకల్, కాగజ్ నగర్, ఖానాపూర్, ఇంద్రేసం, జహీరాబాద్, తొర్రూరు, ఇల్లందు, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి. పీఠం దక్కించుకునేందుకు పార్టీలు వ్యూహాలు రచించాయి. 8 మున్సిపాలిటీలకు కాంగ్రెస్ అబ్జర్వర్లను నియమించింది. 8 చోట్ల బీఆర్ఎస్ ఇన్ఛార్జీలను నియమించింది. తెలంగాణలో మొత్తం 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. 105 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. ఇందులో 84 కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 17 బీఆర్ఎస్ చేజిక్కించుకుంది. ఒక్క స్థానంలో బీజేపీ విజయం సాధించింది. 3 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు చైర్మన్లుగా ఎన్నికయ్యారు. అయితే ఈ రోజు జరగబోతున్న మున్సిపల్ చైర్మన్లకి సంబంధించి ఎన్నికకి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ఈ రోజు జరగబోతున్న 11 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఈ రోజు ఏ విధంగా జరగబోతున్నాయి? 11 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఈ రోజు కొనసాగనున్నది. నిన్న అనేక చోట్ల కూడా కొంత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు, పరస్పరం దాడులు, ప్రతిదాడులకు సంబంధించిన విషయంలో లా అండ్ ఆర్డర్ చేదాటిపోతుందని గుర్తించినటువంటి అధికారులు వాటిని వాయిదా వేశారు. ఈ రోజు ఈ 11 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు. ఇందులో కీలకమైనటువంటి తొర్రూరు, జనగామ లాంటి వైపు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో వీటికి సంబంధించినటువంటి ఎన్నిక ప్రక్రియని ఈ రోజు అధికారులు కంప్లీట్ చేస్తారా, లేకపోతే మళ్ళీ ఏమన్నా వాయిదా పడతా అని చెప్పేసి కూడా అందరినీ ఇది వేధిస్తున్నటువంటి ఇష్యూగా ఉంది. ఇందులో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తమకు అనుకూలంగా ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో మేము నెగ్గుతామని భావించే వైపు వీటిని వాయిదా వేయించారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. కేటీఆర్ నిన్న ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఈ మున్సిపాలిటీల్లో ప్రత్యేక ఇన్ఛార్జీలను కూడా నియమించి వాటిని దక్కించుకునేలాగా ప్లాన్ చేశారు. ఆయా మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు వారితో మాట్లాడి ప్రత్యేకంగా వాటిని దృష్టి పెట్టి వాటిని మనకు ఉన్నటువంటి బలాన్ని ఆధారంగా వాటిని గెలిచే విధంగా ప్లాన్ చేయాలని చెప్పేసి కూడా సూచించారు. ఇందులో ఒకవైపు తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి నిన్న ఉదయమే దయాకర్ రావుతో పాటు అక్కడ బీఆర్ఎస్ నేతలు, ఒకవైపు కాంగ్రెస్ నేతలు పరస్పరం ఒకవైపు మహాబాగి దిగినటువంటి పరిస్థితి అలా తలెత్తింది. దీంతో తొర్రూరుకు ఎమ్మెల్సీ మధుసూదన్ సార్ని, సత్యవతి రాథోడ్ని, మాజీ ఒకవైపు మా ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డిని ఒకవైపు ఇన్ఛార్జీలుగా పెట్టడం జరిగింది. జనగామలో డిప్యూటీ మండలి చైర్మన్ బండప్రకాష్, అదేవిధంగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని, కేతంపల్లిలో ఎమ్మెల్యే కోవాలక్ష్మిని, ఖానాపూర్ లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ని, ఇంద్రేశంలో ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా యాదవ్ రెడ్డికి బాధ్యతలు అప్పచెప్పారు. కాగజ్ నగర్ లో జోగురామన్నకు ఆ బాధ్యత అప్పగించారు. జహీరాబాద్ లో చింతా ప్రభాకర్, సునీత లక్ష్మారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఇబ్రహీంపట్నంలో కూడా పూర్తిగా గెలుస్తా అనుకున్నటువంటి తరుణంలో ఇబ్రహీంపట్నంలో కూడా వాయిదా వేయడంతో కూడా ఇక్కడ సబితా ఇంద్రారెడ్డికి, శంబీపూర్ రాజుకు బాధ్యత అప్పగించారు. మొత్తానికైతే 11లో ఖచ్చితంగా తాము గెలిచే అవకాశం ఉన్నటువంటి 8 మున్సిపాలిటీలకు ఇప్పటికే ఇన్ఛార్జ్లను పెట్టారు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక అబ్జర్వర్లను పెట్టి కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ మున్సిపాలిటీ దక్కించుకునే విధంగా ప్లాన్ చేస్తుంది. నిన్న వచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ లిస్టు ప్రకారం బీఆర్ఎస్ ఖాతాలో 18 మున్సిపాలిటీలు పడ్డాయి. అదేవిధంగా ఇటు 80 పైగా కాంగ్రెస్ ఖాతాలు పడ్డాయి. 105 మున్సిపాలిటీలకు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు నిన్న మొత్తం 112 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎలక్షన్ ప్రక్రియ పూర్తయింది. ఈ రోజు 11కు సంబంధించిన మున్సిపాలిటీల ప్రక్రియ అయితే ఈ రోజు కొనసాగాల్సింది. ఈ రోజు వాయిదా పడితే ఫర్దర్ గా ఎప్పుడు నిర్ణయించాలనేది ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ నిర్ణయిస్తుంది. కానీ ఈ రోజు దాదాపుగా అన్ని మున్సిపాలిటీల ఎలక్షన్ ప్రక్రియను కంప్లీట్ చేయాలని చెప్పి అయితే భావిస్తూ ఉన్నారు. రైట్ స్వామి, థ్యాంక్ యూ.